మానవులు కోరికలనే చేప పట్టుకోవడం వల్ల, వాటి వెనకాల పడడం వల్ల, ఆ కోరికలనే చేపను పట్టుకోవడం వల్ల ఏమవుతున్నాయంటే, వీళ్ళని కర్మలనే కాకులు, కష్టాలనే కాకులు వెంబడిస్తున్నాయి. వీళ్ళు ఎంతకాలము ఈ కోరికలనే చేప మానవులు వెనకాల పడుతూ ఉంటారో, అంతకాలం ఈ కష్టాలనే కాకులు మానవుల్ని వెంబడిస్తూనే ఉంటాయి. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత బాధలు అనుభవించినా, ఈ కోరికలనేటువంటి ఈ చేపను వీళ్ళు వదలనంత వరకు, వాటిని అదుపు చేసుకోనంత వరకు వీళ్ళని ఇవి వెంబడిస్తూనే ఉంటాయి. కర్మలు, కష్టాలు. అలా బాధలు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ కోరికలనే చేపను వీళ్ళు వదిలేస్తారో, ఆటోమేటిక్‌గా ఈ కష్టాలనే కాకులు, ఈ కర్మలనే కాకులు వీరిని ఏమీ చేయలేవు.